హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సూర్య ఆర్ఎస్ఏ. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టేసి, అండ్ వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఫస్ట్ కేసు వచ్చేసి మనకి టాటా పంచ్ వెహికల్ వచ్చింది. ఇది వచ్చేసి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ. మనం వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత బ్యాటరీ 2 years అవుతుందంట వెహికల్ తీసుకొని. సో బ్యాటరీ కంప్లీట్ డెడ్ అయింది. డెడ్ మీన్స్ పవర్ లేదు. 12.5 ఉండాలి నార్మల్ బ్యాటరీ వోల్టేజ్, రన్నింగ్ బ్యాటరీ అండ్ కొత్త బ్యాటరీ. ఇలా 10% ఉంది. ఛార్జింగ్ చూస్తున్నారు కదా మల్టీమీటర్లో. అండ్ ఈ వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఒక నాయిస్ వస్తుంది, ఒక చిన్న నాయిస్. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఏ వెహికల్ అయినా, ఇదే వెహికల్ కాదు, ఏ వెహికల్ అయినా కూడా మీకు వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మీకు ఒక డిఫరెంట్ నాయిస్ వస్తుందా, సైలెంట్గా ఉంటుంది అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్. మనకు నాయిస్ వస్తుంది అంటే ఏం నాయిస్ వస్తుంది, ఇప్పుడు నేను ఇంజన్లో ఇప్పుడు మీకు చూసే నాయిస్ లాగా వస్తుందా, వేరే వాయిస్ వస్తుందా చూసుకోండి. ఈ వాయిస్ వచ్చిందంటే మీకు 100% బ్యాటరీ ప్రాబ్లం. మీరు వెహికల్ తీసుకున్న 2 years అయిందంటే కంపల్సరీగా బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. అండ్ అది మనం పోతేనే చేంజ్ చేసుకుంటాం, లేకుంటే లేదు, మ్యాండేట్ అయితే కాదు. సో బేసిక్ అయితే 1.5 year నడుస్తుంది బండితో వచ్చిన బ్యాటరీ. అండ్ ఒకవేళ ఎక్కువ నడిచినా కూడా అది మన అదృష్టం, మనం ఏం చెప్పలేం దానికి. 2 years 3 years. సో ఈ వెహికల్ అయితే బ్యాటరీ డిశ్చార్జ్ ఉంటే జంప్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ టాటా పంచ్ వెహికల్ వచ్చింది, ఈవీ వెహికల్. కస్టమర్ తీసుకొని 10 days అవుతుందంట. వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఈవీ వెహికల్ ఇది. యాక్సిలరీ బ్యాటరీ డిశ్చార్జ్ ఉంది, 5% ఉంది. చూడండి, ఇది 5.8% ఉంది ఛార్జింగ్. వెహికల్ యాక్సిలరీ బ్యాటరీ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాను. జంప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 14.15 వస్తుంది. 13.5 రావాలి, సరిపోతుంది మనకి ఛార్జింగ్ వచ్చేసి ఈ వెహికల్లో. ఇదేనే కాదు, ఏ వెహికల్ అయినా కూడా సేమ్ అంతే ఉంటుంది. సో 10 days అవుతుందంటే కస్టమర్ వెహికల్ తీసుకొని, న్యూ వెహికల్, టీఆర్ ప్లేట్ మీద ఉంది. సో కస్టమర్కి చెప్పాము సర్వీస్ సెంటర్ వెళ్ళి చెక్ చేయించుకుంటా అన్నారు. ఈ వెహికల్ తర్వాత మనకి టాటా కర్వ్ వచ్చింది. టాటా కర్వ్ వెహికల్ వచ్చేసి ప్రాబ్లం, మావాడు టోయింగ్ పర్సన్ వెళ్ళాడు డైరెక్ట్గా. ఆ వెహికల్ ఏంటంటే ప్రాబ్లం, వెహికల్ అక్కడ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. అక్కడ పోయిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. సో హ్యాండ్ బ్రేక్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఈ వెహికల్లో ఏంటంటే టాటా కర్వ్ వెహికల్లో 3 గేర్ బాక్సులు ఉన్నాయి. డీసీ కన్వర్టర్ ఒకటి, ఏఎంటీ ఒకటి, మాన్యువల్ ఒకటి. సో ఇది డీసీ కన్వర్టరు. మన వెహికల్ నార్మల్గా రన్ చేయాలి, మీన్స్ పుష్ చేయాలన్నా కూడా వెహికల్ పార్కింగ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్ పడిపోతుంది, గేర్లోకి వెళ్ళిపోతుంది వెహికల్. సో మా టోయింగ్ పర్సన్ డైరెక్ట్ వచ్చాడు అనమాట వెహికల్ దగ్గర. వచ్చిన తర్వాత మా పర్సన్ ఇలా వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదన్న, మీరు ఒకసారి రండి అని అంటే వెళ్ళిన తర్వాత వెహికల్ ఆటో గేర్ రిలీజ్ చేసినా కూడా అవ్వట్లేదు. అది మాన్యువల్ వెహికల్ డైరెక్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ ఉంది, 9% ఉంది. సో జంప్ స్టార్ట్ చేశాను ఈ వెహికల్. జంప్ స్టార్ట్ చేస్తే మా పర్సన్ వెహికల్ బ్యాటరీ ప్రాబ్లం, తర్వాత ట్రాన్స్మిషన్ ఇష్యూ ప్రాబ్లం కూడా ఉంది. సో మా వెహికల్ ఇదే టోయింగ్ వెహికల్. ఈ టోయింగ్ వెహికల్ వచ్చింది. మన వెహికల్ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. వెహికల్ టో చేసుకొని వెళ్ళిపోయారు మన పర్సన్. దీని తర్వాత టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ వచ్చింది. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, బ్యాటరీ ఇష్యూ ఉండే. సో మనం యాక్సిలరీ బ్యాటరీ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. జంప్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ ఇది సెకండ్ టైం అంట రావడం. ఇంతకుముందు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిఫాల్ట్ వచ్చేసిందని చెప్పేసి యాక్సిలరీ బ్యాటరీ చేంజ్ చేసి ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుందని చెప్పేసి కంటిన్యూగా కొత్త బ్యాటరీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు కస్టమర్. ఇచ్చిన తర్వాత కూడా ఇది సెకండ్ టైం మళ్ళీ ఇష్యూ వచ్చింది. సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమన్నాడు, వెళ్తా అన్నాడు. ఇది ఆ కైసే అయిపోయిన వెంటనే టాటా పంచ్ ఈవీ వచ్చింది. ఈవీ వచ్చేసి ఏఎంపీ మాల్లో ఉంది. ఇది వెహికల్ అయిపోయి కూడా 2 days అవుతుందంట. కంప్లైంట్ ఇవ్వాలి చేశారు. సో కంప్లైంట్ చేసిన తర్వాత నేను వెళ్ళి చెక్ చేశాను. ఇది కూడా సేమ్ యాక్సిలరీ బ్యాటరీ ప్రాబ్లం. వెహికల్ తీసుకొని 3 years అవుతుంది. యాక్సిలరీ బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోయింది. బిఫోర్ స్టార్టింగ్ నేను వీడియో తీయలేదు, కస్టమర్ డిస్కషన్ నడుస్తూ ఉండింది. కస్టమర్ లేరు, డ్రైవర్ ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి అతనితో ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది వీడియో తీయలేదు. ఇది ఏఎంపీ మాల్ లోపల పార్కింగ్లో ఉంది. ఇది బేస్మెంట్ 1లో. నైట్ కేసెస్ వచ్చినాయి, లేట్ అయిపోయి నిద్ర రావడం వల్ల తీయలేదు వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి
వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.